ఏమిటి ఆలోచిస్తున్నావు? మేడం, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? నా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెల్. ఏమిటి? ఓన్లీ లవ్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఏమిటి తేడా? ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీ అక్కయ్యకి చూసే కదా పెళ్లి చేశారు, కానీ ఆవిడ ట్రబుల్స్ లో ఉందని నువ్వే కదా చెప్పావు. అవును. అందుకని మనం లవ్ చేసే పెళ్లి చేసుకుందాం. ఏమో ఏమో ఏమిటి? మా అక్క పరిస్థితి చూసాక నాకు పెళ్లి మీద విరక్తి కలిగింది. ఎందుకు? నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు డబ్బు ఆశించని వాడు, మంచివాడు అయి ఉండొచ్చుగా. నాకు నమ్మకం లేదు. నన్ను పెళ్లి చేసుకునేవాడు బాగా డబ్బున్నవాడై ఉండాలి. అలాగైనా మా అక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అబ్బా, ఏమిటి? ఉక్కగా ఉంది. నాకు మాత్రం చలి వేస్తోంది. చలిగా ఉందా? నేను ఫ్యాన్ కిందే ఉన్నాను కదా. ఓహో, ఇదేమిటి మంచాలు కలిపేశావు? మీకేమైనా అభ్యంతరమా? అబ్బే, నాకేం అభ్యంతరం ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. కాకపోతే నిద్రలో మీద కాలేసే అలవాటు ఉంది. పర్వాలేదు రండి, మనం లేడీసేగా. గుడ్ నైట్. నాన్న, ఏమైంది నాన్న? 10,000 డొనేషన్ ఇస్తేనే గానీ సీట్ ఇవ్వనందమ్మా వైస్ ప్రిన్సిపాల్. ఇంత మెరిట్ ఉంది, నేను కూడా డొనేషన్ కట్టాలా నాన్న? ఏం చేస్తావమ్మా, మన దేశంలో విద్య పెద్ద వ్యాపారం అయిపోయింది. ఈ కాలేజీయే కాదు, ఏ కాలేజీకి వెళ్ళినా అంతే. అన్ని అర్హతలు ఉన్నా నీకు చదువుకునే యోగం లేదు. నేను రాను. నేను ఎలాగైనా ఈ కాలేజీలో చదువుకోవాలి. ఎలాగమ్మా? ఎలాగో నాకు తెలియదు. నేను రాను నాన్న. ఎలాగమ్మా? అంత డబ్బు నేను ఎక్కడి నుంచి ఏమిటండి, ఏమైంది? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? కర్మమ్మా, మా కర్మ. శారదాదేవి కాలేజీ అంటే ఏదో పెద్ద శాంతి నికేతనుకున్నంత పేరుంది. అంతా ఉట్టి బూటకమమ్మా. పేరు గొప్ప, ఊరు దిబ్బ. మా అమ్మాయికి 100కి 95 మార్కులు వచ్చాయమ్మా. అయినా సరే సీటు కావాలంటే 10,000 డొనేషన్ అడుగుతున్నారు. అసలే మా బతుకులు అంతంత మాత్రం. అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తేగలమమ్మా? ఈ కాలేజీలో డొనేషన్లా? అదేంటి మేడం అలా అంటున్నారు? మేమంతా డొనేషన్లు కట్టి చేరిన వాళ్ళమే. మీరు ఇక్కడే ఉండండి, నేను ఎప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మన కాలేజీలో సీట్ ఇవ్వాలంటే డొనేషన్ వసూలు చేసే సిస్టమ్ ఏమైనా ఉందా? అలాంటి సిస్టమ్ లేకపోతే కాలేజీలు ఎలా రన్ అవుతాయమ్మా? మరి శారదాదేవి గారు ఈ కాలేజీని ఒక ఆదర్శంతో స్థాపించారని చెప్పారే. ఆదర్శాలు అన్నం పెట్టవమ్మా, ఊరికే మాట్లాడుకోవటానికి బాగుంటాయి. ల్యాబొరేటరీలు, లైబ్రరీలు వంటి కార్యక్రమాల కోసం డబ్బు వసూలు చేస్తున్నాం. ఏ తప్పో ఒప్పో ఇప్పుడే తెలుస్తాను. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? శారదాదేవి గారికి. ఆగమ్మా ఆగు, ఎందుకలా తొందరపడతావు? చూడమ్మా అకౌంటెంట్, ఒక్క నిమిషం బయటికి వెళ్తావా? చూడు సరోజిని, ఈ మనసులో పావు నాకు అర్థమైంది. ఏమిటి, లంచం ఇస్తున్నారా? కాదు, నీ వాటా. పైగా పెళ్లి కావలసిన పిల్లవి, రేపు కట్నం అది ఇచ్చుకోవద్దు. అయ్యో, వచ్చిన డబ్బంతా నేనే నొక్కేయడం లేదమ్మా. ఎవరి వాటా వాళ్ళ మొహాన కొడుతున్నాను. అంతెందుకు, అకౌంటెంట్ కూడా 50,000 ఇచ్చాను. అకౌంటెంట్ గారు. ఏమిటి మేడం? డొనేషన్ల కలెక్షన్ లో మీ వాటా ఎంత? నాదే ఉందమ్మా, చార్లో కరేపాకంతా 15,000. కమిషన్ లో మళ్ళీ కమిషనా? అంటే ఇందాక 50,000 అని చెప్పారు. అది స్పెల్లింగ్ మిస్టేక్. చాలా ఊరుకోండి. 24 గంటల టైం ఇస్తున్నాను. ఈలోగా ఎవరెవరి దగ్గర ఎంతెంత డొనేషన్ కలెక్ట్ చేశారో మొత్తం లెక్క కట్టి తిరిగి ఇచ్చేయండి. ఇందాక నుంచి చూస్తున్నాను. ఏమిటి దబాయింపు? మేమేమో ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఇప్పుడే శారదాదేవి గారికి ఫోన్ చేసి మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తాను. అదంతా ఎందుకమ్మా, తిరిగి ఇచ్చేస్తాం. చూడండి, బయట ఒక పిల్ల కూర్చొని ఏడుస్తుంది. మార్కులు బ్రహ్మాండంగా వచ్చినాయి, సీట్ ఇవ్వండి. అలాగే అలాగే. మరేం పర్వాలేదమ్మా, నువ్వే డొనేషన్ కట్టకుండానే సీట్ ఇచ్చేశారు. తప్పు, అలా చేయకూడదు. మీరు వెంటనే వెళ్ళి ఫీజు కట్టి జాయిన్ చేయండి. మంచి పని చేశారు మేడం. ఆ అమ్మాయికి ఏ డొనేషన్ లేకుండా మీరు సీట్ ఇప్పించారు. సర్లే, మీ అందరూ వెళ్ళి మీరు కట్టిన డొనేషన్ ఆఫీస్ లో కలెక్ట్ చేసుకోండి. ఇదిగో, ఆ మిగతా వాళ్ళందరూ కూడా చెప్పండి. మేడం, మేడం, లోపల ఏం చేస్తున్నారు? మొహం కడుక్కున్నా.
మొహం కడుకోవడానికి బాత్రూమే, డ్రెస్ మార్చుకోవడానికి బాత్రూమే. మీరు త్వరగా బయటకు వస్తే ఇంపార్టెంట్ న్యూస్ చెప్తాను. ఏమిటి? మొత్తానికి భలే దెబ్బతీశారు. ప్రిన్సిపల్ గారు కొళ్ళు మండి వీపీని అకౌంట్ అని డిస్మిస్ చేశారు. అవునా? అవును. కంగ్రాట్స్. దేనికి? ఇక్కడ నుంచి మీరే వీపీ. వీపీ అంటే వైస్ ప్రిన్సిపాల్. ఇదేంటి రక్తం? రక్తం అదే ఏమిటి? ఉడుకు రక్తం. ఉడుకు రక్తం, ఉడక రక్తం. అసలు ఏమైంది? ముఖం కడుక్కుంటుంటే కట్ అయింది. మొహం కడుక్కుంటే ఎలా కట్ అవుతుంది? ప్లాస్టిక్ మగ్గు తగిలి. ప్లాస్టిక్ మగ్గు తగిలితే ఇలా కట్ అవుతుందా? అక్కడ మొట్టి ఉందిలే. నిన్న లేదే. అబ్బా, రాత్రి ఒక తీయటి కలొచ్చింది. తెల్లారేసరికల్లా మొటివయ్యింది. వయసులో ఉన్నాం కదా. సరే ఉండండి, ఆయింట్మెంట్ తెస్తాను. ఇప్పుడు ఎలా ఉంది? హాయిగా ఉంది. ఇలా నువ్వు రాస్తూ ఉంటే రోజు తెగ్గోసుకోవాలంది. మీరెప్పుడు సెల్లిగా మాట్లాడతారు. అవును, వీపీని ఎదిరించే ధైర్యం మీకెక్కడి నుంచి వచ్చింది? నీ చేతిలోంచే. సౌందర్య, ఐ టెల్ యూ, నిజంగా నీది లవ్ మ్యారేజే. అవునే. ఎలా చెప్తున్నారు? మన్మథ రేఖ డీప్ గా పోతుంది. మీకు చేతి రేఖలు చుట్టవచ్చా? కాలు రేఖలు చుట్టం కూడా వచ్చు. ఇప్పుడు వద్దులే. ఈ పాటికే నువ్వు నీ లవర్ ని కలిసి ఉండాలి. లేదే. బహుశా అతనే నీ లవర్ అని నీకు తెలిసి ఉండకపోవచ్చు. ఎనీవే, నువ్వు డెఫినెట్ గా అతను కలుస్తావు. మన్మథ రేఖ నీ అరచెయ్యి దాటి మోచెయ్యి దాకా పోతుంది. చూస్తుంటే నీకు కళ్యాణ గడియలు దగ్గరకు వచ్చేసినట్టున్నాయే. మేడం, నేను షాపింగ్ కి వెళ్తున్నాను, వస్తారా? రాను. ఎందుకని? నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. అమృతాంజలి రానా? రెస్ట్ తీసుకుంటే అదే పోతుంది. నువ్వు వెళ్ళు. సరే, వస్తాను. ఏ షాపింగ్ కాంప్లెక్స్? అదే తాజ్ పక్కన. ఎందుకు అడుగుతున్నారు? జస్ట్ లైక్ దట్, ఊరికే. స్వామి, ఫస్ట్ టైం ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరాను. దాన్ని సక్సెస్ చేసే భారం నీదే. ఓహో, లంచం. మళ్ళీ వచ్చేస్తా. గుడ్ మార్నింగ్ సార్. హౌ డు యు డు? ఐ విల్ డూ వాట్ కెన్ ఐ డూ. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని పెళ్లి చూపులకు మా ఇంటికి వచ్చి నాకు హ్యాండ్ ఇచ్చి అడ్రస్ లేకుండా మాయమైపోతావా? అంటే నేను చెప్పేది కొంచెం వినండి. కొంచెం కూడా విన్ను. రా, ఇప్పుడే వచ్చి నా చెల్లెల మేడలో తాళి కట్టు. మరీ మెడసర్ లగ్నం సార్, బాగోదు. ప్రసాద్, నీకోసం డబ్బింగ్ థియేటర్ కి ఎన్నో సార్లు వెళ్ళాను. వాళ్ళు కూడా నీ గురించి ఏం తెలియదు అన్నారు. కల్పన, అసలు ఏం జరిగిందంటే, హలో ఏడి అడుగు, అటు వెళ్తున్నాడు. ఏం కావాలి సార్? ఈ షాపుకి వేరే దారి ఏదైనా ఉందా? వేరే దారి లేదు, అదొక్కడే దారి. దేనికి సార్? ఏం లేదు, వాడు ఎప్పటికైనా బయటకు వస్తాడుగా. రాని What is the time now? 4:20. Thank you. Bye. ఏమిటన్నయ్య ప్రసాద్ ఇంకా రాలేదు? ఇలా ఎంతసేపు కాచుకుని ఉండాలి? ఎంతసేపు అయినా సరే వాడు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
బాబీ గారు. మిస్ 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 ఎవరు మీరు? నోరు ముయ్యరా. నువ్వా? తొందరగా ఏదైనా హోటల్కి తీసుకెళ్ళరా, అర్జెంట్ గా డ్రెస్ మార్చుకోవాలి. సౌందర్యం వెళ్ళిపోతుందిరా. అచ్చి. హలో. హలో. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. One photograph, please. Once again, please. Once more, please. Hey, PA. Hey, PA. Sir, త్వరగా నా జూమ్ కెమెరా తీ. ఇదిగోండి సార్. ప్రతి సంవత్సరం ఈ హోటల్కి రావడం ఎందుకు, కనపడ్డ అమ్మాయిల్ని ఫోటోలు తీయడం ఎందుకు? హాయిగా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే పోలా? ఏయ్, ఇన్ని సంవత్సరాలుగా గోటక బ్రహ్మచారిగా ఎందుకున్నానో తెలుసా? నా కెమెరా వ్యూకి సరిపడే ఫిగర్ దొరక్క. ఓహో, అందుకని ట్రై చేస్తున్నారన్నమాట. చేయండి సార్. Follow me. గుడ్ మార్నింగ్ సార్. బ్యాక్ పెట్టండి. Beauty. Lovely. ఎక్స్క్యూజ్ మీ. Excuse me. May I help you? వన్ డబుల్ రూమ్ ప్లీజ్. పేరు? బాబీ. ఎంతమంది? ఇద్దరం, నేను మా సిస్టర్. సిస్టర్? ఓ, యువర్ సిస్టర్. ఫెంటాస్టిక్. హలో. బ్యూటిఫుల్. హలో. కెన్ హ్యావ్ ద రిజిస్ట్రేషన్ ఫామ్? హలో మిస్ ఆంధ్ర. మందాకిని. మిస్ ఆంధ్ర. మందాకిని. మిస్ ఆంధ్ర. ఓ, వై? అసలు పిక్చర్ చూసేటప్పుడు ఫిలిం అయిపోయింది అయ్యా. Yes, sir. యు సీ మిస్ ఆంధ్ర. ఇక్కడ రావయ్యా. సార్. ఇదిగో 200 త్వరగా వెళ్ళి ఫిలిం పట్టరా. ఎస్ సార్. వెళ్ళవయ్యా. Oh my God! అయ్యో నా షూ. దొరికింది. గుడ్ మార్నింగ్. దీని రూమ్ ఏది? షూకి ఒక రూమా? ఇది వేసుకుని వచ్చిందే మిస్ ఆంధ్ర మందాగిని, ఆవిడ రూమ్ ఇది. ఓ, ఎందుకు సార్? ఇది ఇవ్వటానికి. మీకు ఎందుకు సార్ శ్రమ? నాకు ఇవ్వండి, నేను ఇస్తాను. డోంట్ టచ్. ఆవిడ రూమ్ ఇది. 420 సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, 240. ఇదిగో, ఏదైనా పొరపాటు జరిగిందో తిరిగి వస్తా దీంతో. ఒరేయ్, మీసం ఎదురా? ఇదిగో ఉందిగా. నీ మీసం కాదురా, నా మీసం. నీ మీసమా? ఎస్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. మిస్ ఆంధ్ర, యువర్ షూ. Thank you. నో నో, ఇట్స్ ఓకే. యు నో హూ ఐ యామ్? ఐ యామ్ రాయుడు, రిచెస్ట్ బ్రహ్మచారి ఇన్ ఇండియా. నీ అందం ముందు నా బ్రహ్మచర్య అవుట్. మాకు అర్జెంట్ పని ఉంది, దయచేసి మీరు బయటికి వెళ్తారా? ఏంటయ్యా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? ఒక అందమైన ఆడపిల్లని ఫోటో తీయడం కంటే వేరే అర్జెంట్ పని ఏముందయ్యా? ఉందండి. ఏంటయ్యా ఉంటాయి తప్ప. చూడండి రాయుడు గారు. ఎక్కడ ఎక్కడ? ఉండు. లుక్ దిస్ ఇస్ టూ మచ్. చెప్పిన అర్థం చేసుకోరేంటండి? థ్యాంక్ యూ మిస్ ఆంధ్ర. థ్యాంక్ యూ. ఇవాళ సాయంకాలం 8 గంటలకు మంచి పార్టీ ఒకటి పెట్టుకుందాం. తప్పకుండా రండి. బాయ్. అమ్మయ్యా. ఏంట్రా అమ్మయ్య? నా విగ్గు ఊడిపోయినప్పుడు వాడు ఫోటో తీశాడు. విగ్గు ఊడిపోయిందా? ఇప్పుడు ఎలా? ఎలా? సాయంత్రం 8 పార్టీకి వస్తాడు. ఫోటోలు దగ్గరుండి తీసుకురా. అలాగే. అమ్మో, సౌందర్యం వెళ్ళిపోతుందేమోరా. కన్ఫ్యూజన్. హలో. మీరు? భలేవారండి. ఆ రోజు మీ బర్త్ సర్టిఫికేట్ ఎగిరిపోతే పట్టుకొచ్చి ఇచ్చాను. ఓ, ఐ సీ. మీరా? ఆ రోజు కంగారులో మర్చిపోయానండి. నా పేరు ప్రసాద్. మీ పేరు సౌందర్య. డేట్ ఆఫ్ బర్త్ 16/10/1976. ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళారు. సీటు దొరికిందా? హాస్టల్లోనే ఉంటున్నారా? అవునండి. మీరు ఎక్కడ ఉన్నారు? నేను బిజినెస్ పని మీద పక్కనే 5 స్టార్ హోటల్లో ఉన్నానండి. రండి, అలా రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందాం. లేదండి, నాకు టైం లేదు. పర్వాలేదు, రండి రండి, కూర్చోండి. థ్యాంక్ యూ.
ఏం కావాలి సార్? నాకే వద్దండి. పర్వాలేదు, 2 ఐస్ క్రీమ్ పట్టరా. మీరేం చేస్తుంటారు? నేనా గాల్లో ఏమైనా ఎగిరిపోతుంటే పట్టుకుంటూ ఉంటానండి. అది కాదండి, బిజినెస్ ఏమైనా? బిజినెస్? ఎస్, బిజినెస్ అలాంటిది. అదే, ఏం బిజినెస్ చేస్తుంటారు? మాటలు అమ్ముకోవడం. మాటలు అమ్ముకోవడమా? అదేంటి? క్యారెక్టర్స్ తగినట్టుగా మాట్లాడడం. మరి బిజినెస్ లో మాట్లాడమే గొప్ప కదా. రోజు ఎన్నో డైలాగులు చెప్తుంటారు కానీ మీకు ప్రత్యేకంగా ఒక డైలాగ్ చెప్పాలనుందండి. చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కంప్యూటర్ జాతకం చూపించానండి. మీ జాతకం అదిరిపోయింది. పనిలో పని మీ జాతకంతో పాటు నా జాతకం కూడా కలిపి చూపించానండి. అది ఇంకా అదిరిపోయిందండి. అంటే మన ఇద్దరి జాతకాలు కలిసిన ఆనందంలో ఆ పక్కనే వెయింగ్ మిషన్ ఉంటే దాంట్లో కాయిన్ వేశానండి. అందులోంచి ఒక కార్డు వచ్చిందండి. అందులో ఏముందో తెలుసా అండి? ఏముంది? అంటే మొట్టమొదటిసారి కలవగానే ఇలా మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు కానీ మిమ్మల్ని చూస్తే మాత్రం నాకు చాలా సార్లు మనం కలుసుకున్న ఫీలింగ్ ఉందండి. అందుకే చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేది మీరు వింటే మీకు నచ్చితే సిగ్గుపడి పారిపోతారు, నచ్చకపోతే నా చెంప పగిలిపోతుంది. చెప్పమంటారా? చెప్పండి. సౌందర్య, ఐ లవ్ యూ.